మిత్రమా, మీకు తెలుసా మన మోడీ గారు ఎంతో ఇష్టంగా ఈ కాజు మష్రూమ్ మసాలా తింటారని? టేస్ట్ కి టేస్ట్, ఎనర్జీకి ఎనర్జీ అయిన ఈ మష్రూమ్ రెసిపీ ఎలా చేయాలో చెప్తా. లేట్ చేయకుండా మన ఛానల్ ని ఫాలో చేసి వీడియోని సేవ్ చేసుకోండి. ముందుగా 200 గ్రామ్స్ మష్రూమ్స్ ని వాటర్ లో వేసి బాగా క్లీన్ చేసుకొని మష్రూమ్స్ ని 4 ఈక్వల్ పీసెస్ గా కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ముందుగా 10 నిమిషాలు నానబెట్టుకున్న జీడిపప్పు, నువ్వులు, పెరుగుని గ్రైండ్ చేసుకొని టమాటోల్ని ముక్కలుగా కోసి గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక కడాయిలో ఆయిల్ లేదా గీ వేసుకొని కాజుని లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు రోస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు అదే కడాయిలో కట్ చేసుకున్న మష్రూమ్స్ ని వాటర్ మొత్తం ఆవిరి అయిపోయే వరకు బాగా వేయించి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు అదే కడాయిలో పచ్చిమిర్చి, ఆనియన్స్ వేసుకొని లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేపుకొని ఒక స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసి పచ్చి వాసన పోయే వరకు వేయించి ఒక స్పూన్ పసుపు వేసి బాగా కలిపి గ్రైండ్ చేసుకున్న టమాటో ప్యూర్ ని వేసి 5 నిమిషాలు మగ్గనివ్వండి. ఇప్పుడు రుచికి సరిపడా కారం, ఉప్పు, ధనియాల పొడి, కసూరి మెతి వేసి బాగా కలిపి గ్రైండ్ చేసుకున్న పేస్ట్ ని వేసుకొని కలిపి ఒక 10 నిమిషాలు మీడియం ఫ్లేమ్ లో ఉడకనివ్వండి. ఇప్పుడు రోస్ట్ చేసుకున్న కాజు అండ్ మష్రూమ్ ని వేసుకొని కలిపి ఒక స్పూన్ హోమ్ మేడ్ గరం మసాలా వేసి హాఫ్ కప్ వాటర్ వేసుకొని 5 నిమిషాలు మూత పెట్టి తీసేయండి. చివరగా పైన కొద్దిగా నెయ్యి వేసుకొని బాగా కలిపి పైన కాస్త కొత్తిమీర జల్లుకొని కలిపితే మన మోడీజీస్ ఫేవరెట్ మష్రూమ్ మసాలా రెడీ అయిపోయినట్టే. రోటీతో అయినా రైస్ తో అయినా పక్కా ట్రై చేయండి. టేస్ట్ మాత్రం అద్దిరిపోద్ది అంతే. మిత్రమా, ఇంకా లేట్ చేయకుండా ఇలాంటి మరెన్నో రెసిపీస్ కోసం మన ఛానల్ ని ఫాలో చేయడం మాత్రం మర్చిపోవద్దు.